పత్తి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ రోజు నుంచి అంటే నవంబర్ 19 నుంచి పత్తి కొనుగోలు ప్రారంభం అవుతాయని తెలిపారు. జిన్నింగ్ మిల్లర్ల సమస్యపై, పత్తి రైతుల సమస్యపై సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా, జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్ చర్చలు సఫలమయ్యాయని చెప్పారు. నవంబర్ 19 నుంచి అంటే ఈ రోజు నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు జరుగుతాయని, త్వరలో అన్ని జిల్లాల్లో జిన్నింగ్ మిల్లులు ప్రారంభమవుతాయని చెప్పారు. రైతులు, ప్రతిపక్ష నాయకులు ఉచ్చులో పడొద్దని సూచించారు తుమ్మల నాగేశ్వరరావు. ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని జిన్నింగ్ మిల్లర్లకు మంత్రి హామీ ఇచ్చారు. పత్తి కొనుగోలులో సీసీఐ అమలు చేస్తున్న కఠిన నిబంధనలపై కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నవంబర్ 15 నుంచి పత్తి కొనుగోలు నిలిపివేయాలని నిర్ణయించింది. కపాస్ కిసాన్ యాప్ స్లాట్ బుకింగ్ విధానం, ఎకరాకు కేవలం 7 క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేయడం అని, కొనుగోలు కేంద్రాలు ఒకేసారి ప్రారంభించకుండా దశల వారీగా తెరవడం వల్ల రైతులతో పాటు జిన్నింగ్ మిల్లర్లు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నవంబర్ 15 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మంత్రి తుమ్మల జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. సీసీఐ కొనుగోలుకు కేంద్రం విధించిన తేమ నిబంధనలను సడలించాలని, ఎకరాకు 7 క్వింటాల పత్తి మాత్రమే కొంటామన్న షరతు వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇవాళ మరోసారి సీసీఐ సభ్యులతో చర్చలు జరిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో 45.85 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. కాగా 27 లక్షల టన్నుల పత్తి పంట దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. ఇప్పటి వరకు సీసీఐ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలో కేవలం 67,000 మంది రైతుల నుంచి 1.18 లక్షల టన్నుల పత్తి మాత్రమే కొనుగోలు చేసింది. సో ఫ్రెండ్, పత్తి రైతులకైతే గుడ్ న్యూస్ అండి. సో పత్తి రైతులు ప్రతి ఒక్కళ్ళు మిల్లులో పోయి అమ్ముకోండి, సీసీఐలో మంచి ధర పొందండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి మిత్రులను షేర్ చేయండి వీడియో.